సెమినార్లు ఏంటి ఎన్ని నాలుగు ఈ కొంచెం నమ్మకం లేక ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆర్ రియలీ డూయింగ్ గ్రేట్. చాలా రోజుల నుంచి అయితే ఒక ట్రిప్ కోసం అయితే చాలా ప్లాన్ చేస్తున్నాం అనమాట. దాదాపు ఒక 3 to 4 months నుండి అయితే ఈ ప్లాన్ అయితే నడుస్తుంది ప్లేస్ కి వెళ్ళాలని అయితే. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, తమిళలో చూసింటారు. ఇవాళ ఏంటంటే అంటే రేపు మార్నింగ్, డేట్ వచ్చేసరికి 16 November సాటర్డే, టైం వచ్చేసరికి 10:30 అయితే అవుతుంది. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 or 5 AM కి అయితే ఊటీకి అయితే స్టార్ట్ అవుతున్నాం. మనము 2 కార్లు అయితే బుక్ చేసుకున్నాం. టోటల్ 8 members అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే కార్ పికప్ కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక 50 or 30 kilometers రేంజ్ లో అయితే 2 కార్లు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మార్నింగ్ 5 to 6 AM కి ఇక్కడ బయలుదేరితే మొత్తం ప్లాన్ అయితే ఇంకా కంప్లీట్ గా వేయలేదు. సో మొత్తం 3 days అనమాట. బడ్జెట్ వచ్చేసరికి మేము ఒక 10K అనుకున్నాము. సో గైస్ ఇప్పుడు మనం హరవల్లిలో కాదు, హరవల్లి బయట పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ బంక్ బయట అయితే ఉన్నాం అనమాట. సిచ్యువేషన్ వచ్చేసరికి ఏంటంటే 2 బైకుల్లో వచ్చినాము ఇక్కడికి. ఒక బైక్ లో పెట్రోల్ అయిపోయింది. సో పెట్రోల్ తేడానికి ఇంకో బండి వచ్చింది. ఆ గ్యాప్ లో ఇంకో బండిలో పెట్రోల్ ఉందా అని చూసే లోపల ఆ బైక్ ఉన్న కీ అయితే ఇరిగిపోయింది. సో ఆ బైక్ ఇప్పుడు ఇంకో బైక్ అయితే వచ్చింది. కీస్ కూడా ఇరిగిపోయినాయి. ఇది చూడండి, ఫుల్ కీస్ కదా, హాఫ్ కీస్. ఇట్లా ఉంటాయి ఎక్స్పెరిమెంట్. ఇంకా కార్ కూడా తీసుకోలేదు. కార్ కూడా ఆల్రెడీ ఫోన్ కూడా చేసినాడు. ఇది ఇంకో పార్ట్ ఇరిగిపోయిన పార్ట్. ఇవి 2 కీస్ అనమాట. రిద్ధం అయితే ఈ లెవెల్లో ఉంది మాకు. ఫుల్ కీ ఇట్లా ఉండాలా, హాఫ్ పార్ట్ ఇట్లా ఇరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇంకో బైక్ అయితే వస్తుంది అనమాట. 5 అయితే వెళ్తున్నాము. వెళ్ళి కార్లు అయితే తెచ్చుకోవాలా. ఇప్పుడు దాకైతే ఎక్స్పీరియన్స్ చాలా వరస్ట్ ఉంది. ఏమేమో జరుగుతుంది ఈ రోజు, చాలా డిఫరెంట్ ఉంది. బట్ ఫీలింగ్ పాజిటివ్ ఇప్పుడు వరకు. బండి ఇద్దరికి ప్రూఫ్. ఎందుకంటే రేపు పొద్దున్న బండి లేదనుకోండి, మనము ఇదిగో నంబర్ ప్లేట్ చూడండి. మరి ఇంకొక అద్భుతమైన సంఘటన అయితే జరిగింది అనమాట. మమ్మల్ని సిల్క్ ఇన్స్టిట్యూట్ దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫస్ట్ వచ్చే బ్రిడ్జ్, అక్కడైతే మమ్మల్ని ఆపేశారు. మమ్మల్ని ఆపి చెక్కింగ్ అయితే చేసినారు. ఏం లేవు, క్లియర్. బట్ వచ్చేదారిలో ట్రిపుల్ రైడింగ్ అయితే మా ఫ్రెండ్స్ చేసుకుంటూ వస్తున్నారు, కేదార్, వితీష్, బబ్బావాడు. సో ఇప్పుడు వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళని ఆర్ట్స్ చూపిస్తే పంపిస్తున్నారు. ఆర్ట్స్ చూపిస్తారు, ఇంకా రావట్లేదు వెనకాల. సో ఇప్పుడు గట్టు సిల్క్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఇట్లా వెయిట్ చేస్తారు. యూఎల్ ఎన్ని జరుగుతున్నాయో అసలు అర్థం కావట్లేదు. చాలా విచిత్రంగా ఉంది ఈరోజు. సో ఇంకా ఏమేమి చూడాలో వేచి చూస్తున్నాం మేము కూడా. ఏం జరుగుతాయో. ఇప్పుడు ఈ కార్ పేలిద్దాం. ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ సార్. సెమినార్లు ఏంటి ఎన్ని నాలుగు మామూలుగా చెప్పి ఎక్కడికి ఏం చెప్పాలి సార్? ఏం చేయబోతున్నావు అని చెప్పి. ఊటీకి వెళ్ళి కూటీ తిని పోతున్నాం. ఇక్కడ మన లూయిస్ హామిల్టన్ కూర్చున్నాడు గైస్. పక్కనే మ్యాక్స్ వెస్టాపెన్ కూడా కూర్చున్నాడు. ఏడాన్ సీన్ లేదు. ఇద్దరు మాట్లాడుకుంటాం. మైసూర్ వెళ్ళే రూట్ లో అయితే ఉన్నామంట. సో మైసూర్ నుండి ఊటీకి అయితే వెళ్తున్నాము. ఇంకొక 1.5 hour లో అయితే మైసూర్ లో అయితే ఉంటాం అనమాట. 12:30 ఆ టైం కి అయితే. సో అక్కడ నుండి మరి ఊటీకి వెళ్ళే లోపల మాక్సిమం 6 అయితే అవుతుంది. అన్ని దరిద్రాలే. సో ఇప్పుడు మంచిగా ఉంది ప్రజెంట్. ఇప్పటికి ఒక 30 సార్లు అనే అంటున్నాడు. ఇప్పుడు మనం బండీపూర్ ఫారెస్ట్ లో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుండి ఊటీకి వచ్చేసరికి 48 kilometers అయితే ఉంది. ఇక్కడ పక్కనే టైగర్ రిజర్వ్ అయితే ఉంది. అయితే దాటి ముందరకు అయితే వచ్చేస్తాం. సో మన లక్ ఉంటే రోడ్లు ఏదైనా కనిపిస్తాయి, టైగరు, లయను, ఎలిఫెంట్, ఏదో ఒకటి. మన లక్ నేనటి నుంచి చాలా దరిద్రంగా ఉంది కాబట్టి మాక్సిమం ఏం కనిపించవచ్చు. ఇప్పుడే కోడి కనిపించింది. లారీలు గొడవ ఎక్కువైపోతుంది. ఒక నిమిషానికి ఒక లారీ అడ్డం వస్తుంది ప్రతిసారి. మన మోహన్ చాలా కష్టపడుతున్నాడు ఆ లారీని ఓటేకి. సామాన్ జరుగుకుండా ముందర చేసి ఇంతవరకు ఎక్స్పీరియన్స్ ఎట్టుందో చెప్పాను.
ధనుష్ ఉన్నాడు. ఇప్పుడే ఒక అడ్వెంచరస్ డ్రైవ్ అయితే ఇచ్చినాను మా అందరికి. దెబ్బకి మా గుండెలన్నీ సల్లగా అయిపోయినాయి. ఒక 15 minutes చాలా మంచిగా తోలి లాస్ట్ మూమెంట్ లో ఇట్లా జరుకులు ఇస్తున్నాడు. మామూలు జరుగు కాదు. వీళ్ళు ఒక 20 సార్లు పర్రని ఉన్న చోట రొటేట్ అయ్యి అలా ఉన్న సెక్యూరిటీ భయపడిపోయినారు. ఏం జరుగుతుంది రా, వీడు ఏం చేస్తున్నాడు, ఏమన్నా ఫారెస్ట్ లో ఎలిఫెంట్ అని గుద్దుతాడేమో అన్నట్టు ఎలివేషన్ ఇచ్చినారు వీడికి. ఇంకా మంచి విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంకా పట్టుకొని పోలేదు. అదొకటి జాతకం బాగాలేదు. వాళ్ళు పొద్దున్న చూసాం. ఈ వారం రోజులు మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళొద్దు. అవునా? నిజంగా ఒట్టు బొప్పగడైతే షాక్ ఏడొస్తాయి. ఇదే అనుకుంటా ఆ జాతకం. అసలు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. సో ధనుష్ జాతకంలో ఏదో దోషం ఉందన్నమాట. కానీ వీడైతే బయటకు వచ్చినాడు. సో వీడిని ఆ కార్లో దుబ్బుదామని అయితే చూస్తున్నాను. వీడి దోషం మాకు అంటుకుంటే మళ్ళీ మేమంతా అమ్మోడు నా మెడల్. స్టే ట్యూన్ గైస్. ఇంకా ఏమైనా మా ప్రాణాలకు ఆపదేమని వస్తే నేను ముందంటే మీకు ముందే చెప్తాను. ఇది చచ్చిపోతున్నప్పుడు కెమెరా తీసి పెడతాం. తమిళనాడులో ఇంకొక జస్ట్ 5, 4, 3, 2, 1 గో. తమిళనాడులో అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇప్పుడు మేము వెల్కమ్ కర్ణాటక స్టేట్ ఉంది. అటు నుంచి ఏమో వెళ్ళేటప్పుడు వెల్కమ్ టు తమిళనాడు గైస్. సో తమిళనాడు లిమిట్స్ స్టార్ట్స్ హియర్. నీలగిరి డిస్టిక్ అప్పుడు మనకి పెద్ద పెద్ద కొండలు ఎదురవుతాయి అనమాట. దానికి ఓకే కార్ చెకింగ్ అయితే ఉంది. మన కార్లో జింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఒక అద్భుతమైన ఇంకొక సంఘటన జరిగిందనమాట. అర్లీ మార్నింగ్ అయితే పోలీసులు మనల్ని ఆపారు కదా బండిలో పోయినప్పుడు. ఇప్పుడోసరికి ఇంకో పోలీసులు చెక్కింగ్ అని చెప్పి వాళ్ళనైతే ఆపారు. కేదార్ విష్ణు వాళ్ళ కారుని అయితే ఆపారు, వెన్యూని అయితే. సో వాళ్ళు ఇంకా చెక్కింగ్ అయిపోయిందో తెలియదు. మేమైతే ముందు వ్యూ చూసుకుంటూ అయితే వచ్చేసినాం. బట్ ఇక్కడ వ్యూ మాత్రం వెరీ లెవెల్ గైస్. ఫిషింగ్ చేయడానికి మంచి లేక్ అయితే ఉంది. సో ఇప్పుడే కార్ పక్కన పార్క్ చేసి అయితే ఇక్కడ మంచి రివర్ లాగా అయితే ఉంది. ఇక్కడ ఇక అయితే ఉంది. ఇక్కడ ఏదో చెట్టు ఉంది, దీనిపైన ఎక్కి వీడియోలు తీసుకుని మన వాళ్ళు ఉన్నారు. కానీ బట్ పోలీసు వాడు వచ్చి అక్కడి నుంచి దుబ్బేమన్నాడు. నుంచి ఊటీ ఒక 30 kilometers అయితే ఉంటుంది. 1 or 20 minutes అయితే పడుతుంది ఇక్కడ నుంచి ఊటీకి వెళ్ళడానికి అయితే. ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళని పోలీసు వాళ్ళు ఆపి పట్టుకున్నారు అనమాట. మొత్తం పగడ్బండి చెక్కింగ్ అయితే చేసినారు. పోలీస్ చెక్కింగ్. మన వాళ్ళందరూ ఇట్లున్నారు. ఏం చేసినారా పోలీసు వాళ్ళు? మమ్మల్ని మేము మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు. This is Ooty. This is Ooty. Contentless fellows. ఈడు నాకు తీయడు మరి. నేను తీయపోతే తీరా నాకు తెలియదురా. ఫస్ట్ నేను చూస్తే ఎట్లా రా, నాకు ఎట్లా కూడా తెలియదు. ఫస్ట్ కూడా చూపి నేను తీగని ఏదన్నా ఉన్నాను నీకు. ఈ కొంచెం నమ్మకం తీసింది కూడా తీసింది ఉంది కదా. ఎట్లా అంటే ఇట్లా తిప్పంటున్నాడు వాడు. నాకు తీసి చూపిస్తాయి కదా. 2 పెట్టి లో యాంగిల్ పెట్టి తీసాడు. నేను ఆల్రెడీ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాను. ఏదో బొబ్బాయి ఏదో చెప్తాడు బాగా నోరు వాడు తిరిగి. బొబ్బా చెప్పు. టులిప్స్ విలేజ్ స్టే. సో అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట. 2 days కి అయితే రూమ్స్ అయితే బుక్ చేసుకోవద్దయ్యా. అపార్ట్మెంట్ విత్ బాల్కనీ బుక్ చేశాను. నువ్వు ఇట్లా చేయబాగా. వెళ్దామా? మన వాళ్ళని అడుగుదామంట వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయనేది. అయితే కేదార్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే వర్షం ఎప్పుడు ఉంటుంది రా కరెక్ట్గా. గోకర్ణ నుంచి స్టార్ట్ చేసినాం. ఈసారి వరస్టే మనోడికి. అంటే మనం టచ్ చేయాలంటే అయ్యే పనులు కాదు.
ఇప్పుడు మన అన్న అడుగుదాం పెద్దన్నని ఏమంటావు అన్న నువ్వేనా డియాజ్ అన్న చిల్లా ఏం చిల్ చేస్తున్నావు అన్న నువ్వు మాకు చెప్పండి ఊటీని చిల్ చేస్తావు ఒకేసారి ఊటీ ఆల్రెడీ చిల్గా ఉంటుందన్న అందుకే ఇంకా దాంట్లో మేము చిల్ అవుదాం వీడియోగా మాలోకం ఈ బొక్కలు ఏదో చూస్తున్నాడు వీడియోమో స్నాప్లు తీస్తున్నాడు కదా ఆయన ఏమో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంకా మిగిలిన కేదార్ బాబా ఏం చేస్తున్నాడు లోపలికి ఎట్లయితే సో జస్ట్ హ్యాడ్ అవర్ డిన్నర్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ది హోటల్ రూమ్ డిన్నర్ అయితే చాలా బాగుంది టోటల్గా వెళ్ళింది మనము షఫీక్ బిర్యానీ అనుకుంటా చాలా బాగుంది బిర్యానీ అయితే వర్త్ ది ప్రైస్ టోటల్ 8 మెంబర్స్ కలిపి 2500 ఎంతో ఒక బిల్ అయింది బట్ చాలా బాగుంది బిర్యానీ అయితే వర్త్ ఇట్ అనుకుంది చెల్లి అయితే మామూలుగా లేదు వణుకు వస్తుంది అట్లా నడుస్తుంటే తొందరగా చెల్లి తగ్గితే కొంచెం రూమ్లోకి వెళ్ళి ఇంక ఫుల్ పడుకోవాలి నైట్ ఎలా ఉంటుంది రూమ్